ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు అపవాది అనేక రీతిగా మన మీద దాడి చేస్తూ ఉంటాడు. మన పోరాటం ఎప్పుడు కూడా అపవాదితోనే పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ లోకంలో అనేకమైన సమస్యలు శోధనలు వచ్చినప్పుడు మనం అనుకుంటాము మనుషుల వల్ల ఈ సమస్య వచ్చింది అనుకుంటాం, కానీ అది మనుషుల వల్ల కలిగేది కాదు. అపవాది వాళ్ళని వాడుకొని వాళ్ళ రూపంలో మనకు సమస్య తెచ్చి పెడుతూ ఉంటాడు. అందుకే పైభాగంలో మనం గమనించినట్లయితే ఎఫెసీ 6:12 మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. కాబట్టి వాటిని ఎదిరించాలి అంటే మనం ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఆత్మ యుద్ధోపకరణాలుగా భాగంగా ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుక్కోమంటున్నాడు. సత్యమను దట్టి అని దాని గురించి మనం చూచినట్లయితే ఇది ఏంటి అని మనం చూచినట్లయితే నడుము ఏంటి, సత్యమను దట్టి కట్టుకోవటం ఏంటి ఆలోచన చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నట్లయితే, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. మనస్సు నడుము అంటే మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. దేంతో కట్టుకోవాలి? సత్యం అనే దట్టితో కట్టుకోవాలి. సత్యముతోనూ దేవుని వాక్యంతోనూ మరి యథార్థతతోనూ మన జీవితాన్ని మన మనస్సును నిబ్బరపరుచుకోవాలి, మరి కట్టుకోవాలి. సత్యమును ఆచరించడానికి, సత్యంలో జీవించడానికి మనల్ని మనం స్థిరపరచుకోవాలి. నడుముకి సత్యమని దట్టిగా కట్టుకోవాలి. దానికి పైన నీతి అనే మైమరు మనం తొడుక్కోవాలి. ఆ మైమరు తొడుక్కున్నప్పుడు అపవాది వేస్తున్నటువంటి అగ్నిబాణములను మనం ఆర్పిపెట్టే శక్తిమంతులుగా తయారవుతాం. నడుమును సత్యమను మనస్సు నడుమును కట్టుకోవాలి, సత్యమని దట్టి కట్టుకోవాలి. మరి నీతి అనే మైమను తొడుక్కోవటం మాత్రమే కాదు, సమాధాన సువార్తమైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోవాలి. దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకొని వాక్య ప్రకారం జీవించేవారిగా ఉండాలి. ఇవన్నీగాక విశ్వాసమని డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణులు అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు వదరు. విశ్వాసం అనేటువంటి డాలు మన చేత పట్టుకున్నప్పుడు అపవాది ఎన్ని అగ్నిబాణముల మన మీద సంధించినప్పుడు కూడా వాటిని ఆర్పుటకు మన శక్తిమంతులు అవుతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ప్రియులారా, మనందరం కూడా ఆత్మ సంబంధ యుద్ధోపకరణాలు ధరించుకొని అది అపవాది వేస్తున్న అగ్నిబాణ ఆర్పు శక్తిమంతులయ్యి మరి లోకనాథులతో పోరాడుతున్నప్పుడు స్త్రీలను కదలని వారమై ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని వాటితో పోరాడి జయపొందే వారికి ఉండాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుతుండగా, ఆ విధంగా మన మనస్సు నడుమును కట్టుకుందాం, మనం స్థిరపరచుకుందాం, ఆత్మ యుద్ధోపకరణాలు ధరించుకొని అపవాది ధరించుటకు సిద్ధపడదాం. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఉదయకాలం వాక్యాన్ని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఏదైనా మేము వెళుతున్న మార్గాల్లో నీ కాపుదల దయచేయండి. చేస్తున్న పనులన్నింటిలో నీ కృప తోడుగుంచండి. ఏదైనా బర్త్డే మ్యారేజ్ జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రతి వారి యొక్క అవసర అక్కర్లు మీ నామంలో తీర్చండి. బలహీనంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ప్రతి వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి ప్రతి వారి నోటి నవ్వు కలుగు చేసి ఎదిన దీవులతో నింపి నడిపించమని యేసు నామంలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.
ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.